ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం పోలీసు సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధించి 100 రోజుల ప్రణాళికపై ఆయా జిల్లాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సైబర్ క్రైమ్ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు. గంజాయి మత్తు పదార్థాల వినియోగం తగ్గించేందుకు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరపాలని ఆదేశాలను జారీ చేశారు. కోల్కతా ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను చేపట్టాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతేనే ఎలా ఉంది, నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది, కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఇప్పుడే కాదు చాలా కాలంగా ఉందండి. అది వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే ఏమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను అది పూర్తయినట్లయితే ఏంటి ఫార్మేషను, టోల్ ఫ్రీ నెంబర్ రావడం, అదేవిధంగా ఏఎన్టీఎఫ్తో పాటు మాయలో పెట్టేసి ఐ థింక్ లాస్ట్ మంత్ ఎంత ₹1 కోటి, 4.5 కోట్లు ఈ మధ్య సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది.